ప్రైజ్లాడు బ్రదర్, ప్రైజ్లాడు. మీ అందరికీ శుభములు. దేవుడు మన యొక్క కృప చేత, మహిమ చేత ఇటు సమయాన్ని ఆయన ఆదించడానికి, ఆయన యొక్క వాక్యం జ్ఞానం మనం తెలుసుకోవడానికి సమయంలో దయచేసిన విధానం బట్టి ముందుకు మనం దేవాది దేవునికి మహిమ స్తుతులు చెల్లించాలి. ఈనాడు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో అనేక శోధనలైన, శ్రమలైన, కష్టతరమైనటువంటి ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ప్రతి వ్యక్తి జీవితంలోని, మానవుడు అనేటువంటి ప్రతి ఒక్క జీవితంలో ఈ భూమి మీద బతుకుతున్నంత కాలము వారి యొక్క జీవితంలో ఏమవుతూ ఉంటాయంటే అనేక శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ప్రతి ఒక్క జీవితంలో వారిలో ఉంటారు. కొంచెం మంది ఏం చేస్తూ ఉంటారంటే అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎటు తోచలేనటువంటి సందర్భంలో, సందిగ్ధంలో వాళ్ళు ఉండిపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది జ్ఞానంతో నడవాల్సినటువంటి, ఆలోచనలతో చేయాల్సినటువంటి కొన్ని మార్గములను, కొన్ని పరిస్థితులను ఏం చేస్తూ ఉంటారంటే భావోద్వేగానికి లోనైపోయి వారి యొక్క జీవితాలని, వారి యొక్క ఆత్మీయ స్థితిని కూడా, వారి యొక్క కుటుంబాలని కూడా ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పోగొట్టుకుంటూ ఉంటారు. శత్రువుని ఇప్పుడు మనము మన యొక్క భావోద్వేగాలతోటో లేదంటే మనలో యొక్క ఎమోషన్స్ తోటో మనం ఎప్పుడు హ్యాండిల్ చేయకూడదు. కానీ మనం ఆయన్ని చేయాల్సిందల్లా దేనితో చేయాలంటే దేవుని యొక్క జ్ఞానముతోటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తితోటి మనం అపవాదైనటువంటి శాతాన్ని ఎదిరించాలి. అలాగే మన మీద ఏలుబడుతున్నటువంటి ప్రతి ఒక్క అంధకార శక్తులను, ఆలోచనలను, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి ఒక్క కార్యములను, తలంపులను మనం ఎలా ఎదుర్కోవాలంటే జ్ఞానముతోటి ఎదుర్కోవాలి. సొలొమోను రాజు కూడా ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి. నిజానికి ఆయన రాసినటువంటి గ్రంథాలు కానీ, ఆయన కట్టించినటువంటి, సొలొమోను కట్టించినటువంటి దేవాలయము కానీ, ఒక యెరూషలేమును మనం గమనిస్తూ ఉంటే ఆయన యొక్క జ్ఞానం ఎంతో జ్ఞానంతో నింపుకున్నవాడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి ఎవరు వచ్చారంటే భూదిగంతంలో నుంచి షేబా దేశపు రాణి అంత జ్ఞానం ఎలా పొందుకున్నాడు అనేటువంటి, ఆయన ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి షేబా దేశపు రాణి ఏం చేసిందంటే భూదేవి కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. రావడమే కాకుండా ఆవిడ ఏం చేసిందంటే దేవుణ్ణి మహిమపరిచింది. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నిజానికి ఆయన శక్తి, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క తెలివి, ఆయన చదువుకున్నటువంటి గ్రంథాలు కాదు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞానం కోసం బతిమాలాడో ఆ దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధంగా ఆ వ్యక్తి జీవితం అనేది కొనసాగింది, సొలొమోను జీవితం. ఈనాడు మనము కూడా మన యొక్క దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వాసపు కార్యములైనా, భక్తి జీవితమైన ప్రతిదీ కూడా ఎవరిని మహిమపరిచేవాళ్ళలో ఉండాలంటే దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి. అనేకులు ఈనాడు ఏం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవులో చాలామంది దేవుణ్ణి ఆరాధించుతున్నటువంటి వారే, దేవుని యొక్క రక్షణ పొందుకున్న వారే, దేవుని యొక్క మార్గం నడుస్తున్న వారు కూడా ఏం చేస్తున్నారంటే ఈనాడు శత్రువుని ఎదుర్కోవాల్సి పోయి ఏం చేస్తూ ఉన్నారంటే భావోద్వేగాలకు లోనైపోయి వారి యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నారంటే వారికి ఉన్నటువంటి ఆలోచనల మేరకే, వాడుకున్నటువంటి ఎమోషన్స్ మట్టుకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈనాడు కొన్ని పరిస్థితుల అనుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సొలొమోను రాజు కూడా, రాజు అనేది ఎప్పటికీ మనకి ఏం గుర్తొస్తూ ఉంటుందంటే ఎన్నో యుద్ధాలు, శత్రువులు, రాజ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరము ఎన్నో యుద్ధాలు చేయాలి, ఎంతోమంది శత్రువులు వస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే భయంతోటో, ఎటు దిక్కుతోచలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయి, క్లిష్టమైనటువంటి సందిగ్ధంలో ఉండిపోయి ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని విడిచిపెట్టి శత్రువులను చూసి ఎంతో భయపడుతూ ఉంటారు. కానీ సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానము మనుషుల జ్ఞానం కాదు, కానీ దేవుడు గురించినటువంటి జ్ఞానము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు, తన యొక్క జ్ఞానంతో ఎదుర్కొన్నాడా, ఆ యొక్క శత్రువుని చూసి తన యొక్క హృదయంలో పుట్టినటువంటి భయము, ఆందోళనను, భావోద్వేగాలను వాటితో శత్రువుని ఎదుర్కొన్నాడా, తన యొక్క శత్రువులను ఎలాగా, తన యొక్క సామ్రాజ్యాన్ని
ఎలాగా శత్రువుల నుంచి కాపాడాడు అనే విషయం మనం ధ్యానించినట్లయితే, గమనించినట్లయితే మనకి అయితే శరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాని ఇశ్రాయేలు సైన్యాధిపతులకు నేను కుమారుడైన అబ్నేరు, యాజేరు కుమారుడైన అమాషాయిను వారిద్దరికి అతడు చేసిన దానికి వెలుగుతూ అతడు వారిని చంపి యుద్ధ సంబంధమైనట్లుగా సమాధాన కాలముందు రక్తము చిందించి దాన్ని తన గడికట్ట మీద తన పాదరక్షల మీద పడజేశాడు. ఇది చూసినట్టు అతని చేయి వచ్చిన గాని అతడు తెలిసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగవాలని. అయితే తన యొక్క దావీదు మహారాజు బతుకున్నంత కాలము అనేక శత్రువుల ద్వారా, సౌలు ద్వారా ఎన్నోసార్లు తన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన యొక్క జనాంగాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎన్నోసార్లు ప్రాణాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాన్ని కాపాడుకోవడానికి పరిగెడతా ఉన్నాడు తన జీవితాంతం మొత్తం. ఆయన సింహాసనం మీద రాజు ఉన్నది కొద్ది కాలం అయితే, మిగతా తను జీవించినంత కాలం కూడా తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క కుటుంబాన్ని, దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని, ఆధిక్యతను, ఇవన్నిటిని కూడా ఆయన కాపాడుకోవడానికి ఏం చేస్తూ ఉన్నాడంటే పరిగెడతా ఉన్నాడు శత్రువు బారి నుంచి. అయితే ఆయన యొక్క బ్రతుకున్నప్పుడు సమయంలో ప్రాముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, ఎవరంటే వాళ్ళ యొక్క పేర్లు యోవాబు, షిమ్యే. వీళ్ళిద్దరూ ఎంతో ఘోరమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దావీదుకి కలిగజేశారు. అయితే ఆయన చనిపోయే సమయంలో తన యొక్క నెక్స్ట్ వారసుడైనటువంటి సొలొమోనుకి చెప్తూ ఉన్న మాట ఏంటంటే, వాళ్ళని నీ యొక్క జ్ఞానంతోనే కానీ, నీ యొక్క భావోద్వేగంతో కానీ వాళ్ళని మీరు ఏం చేయాలంటే చంపవద్దు, లేదంటే వాళ్ళని ఎదుర్కొనవద్దు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించాలి కానీ, నీ యొక్క శక్తిని కానీ, నీ సామర్థ్యాన్ని కానీ నీవు ఎంత మాత్రమూ వాడకూడదు అని చెప్తూ ఉన్నాడు. యోబాబు ఏం చేశాడంటే, తన యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, తన యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరిక మేరకు కొందరు వ్యక్తులను, అమాయకులను చంపాడు యోబాబు. తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి. షిమ్యోను ఏం చేశాడంటే, దావీదు సింహాసనానికి రాజుగా సమయంలో తన యొక్క మార్గం అంతట్లో ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో షిమ్యోను ఏం చేశాడంటే దావీదును శపించాడు, రాళ్లతో కొట్టాడు, దూషించాడు, ఎంతో బాధ పెట్టాడు. ఇవన్నిటిని కూడా సహించుకుని దావీదు మహారాజు తన యొక్క చనిపోయే సమయంలో సొలొమోను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నీవు వాళ్ళని భావోద్వేగంతో కాదు, లేదంటే కక్ష, పగ, ఇవన్నిటిని ఆధారంగా వాళ్ళని నువ్వేమీ చేయకూడదు, కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి నువ్వు వాళ్ళని ఎదుర్కోవాలని చెప్తూ ఉన్నాడు. అదే మాదిరిగా ఈనాడు శత్రువులు మనందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి శత్రువులు ఉంటారు. మంచి చేసినా, మంచి చేయకపోయినా ప్రతి వ్యక్తికి చాలా శత్రువులు తయారవుతూ ఉంటారు. అది ప్రతి చోట్ల కూడా, ఇంట్లోనే కావచ్చు, పనిచేసే సమయంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతూ ఉంటారంటే, వారి యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే శత్రువులుగా మారుతూ ఉంటారు. వాళ్ళని ఎలాగన్నా పడగొట్టాలి, వారిని ఎలాగన్నా నాశనం చేయాలనేటువంటి ఆలోచనలతోటి ఏం చేస్తూ ఉంటారంటే శత్రువులుగా మారుతూ ఉంటారు. కానీ అటువంటి సమయంలో మన యొక్క హృదయ స్థితి ఎలాగా వాళ్ళని ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా ప్రాముఖ్యంగా ఏం చేస్తూ ఉంటాడంటే గమనిస్తూ ఉంటాడు. చాలామంది మొట్టమొదటిగా చేసేటువంటి తప్పు ఏంటంటే, వాళ్ళు ఏదైతే మనకు అపాయం కానీ, ప్రమాదాలు కానీ చేయాలని ఆశిస్తూ ఉంటారో, మన మీద చేస్తూ ఉంటారో, దాడులు చేస్తూ ఉంటారో, ఎదుటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటారంటే తిరిగి అదే మాదిరిగా వాళ్ళు ఏదైతే చేస్తారో మళ్ళీ ఆయన అదే చేయాలి. వాళ్ళని ఎలాగైతే నన్ను ఇబ్బంది పెట్టారో, నేను మళ్ళీ వాళ్ళని అదే రీతిగా నేను
ఇబ్బంది పెట్టాలి అనేటువంటి వైలెన్స్తో కూడినటువంటి సందర్భాలు, కార్యములు చాలామంది కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనము మన యొక్క హృదయ స్థితిని ఆధారం చేసుకుని దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువులను కానీ, మనకు వచ్చినటువంటి శోధనలు కానీ, శ్రమలను కానీ, మనకున్నటువంటి ఆలోచనల మట్టికే మనం వాటిని ఎదుర్కొంటామో, వాటితో మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటామో, దేవుడు అటువంటి వ్యక్తుల్ని ఎంత మాత్రము కూడా లెక్కల్లోనికైనా తీసుకొనడు, పరిగణించడు కూడా. అందుకనే మనకి రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహం ఇమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పుడు గొప్పగా పోయుదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింతము. చూడండి, ఈనాడు ఎవరన్నా ఒక వ్యక్తికి, లేదంటే మనకి, ప్రాముఖ్యంగా క్రైస్తవులు అనబడినటువంటి మనము, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనకి ఎవరన్నా ఒక చిన్న అపాయం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారంటే వారి మీద పగలు, ప్రతీకారాలు, వాళ్ళని ఎలాగన్నా తిరిగి మరలా దెబ్బ కొట్టాలి, వాళ్ళని ఎలాగన్నా తిరిగి మనం నాశనం చేయాలి, చర్యకు ప్రతిచర్య చేయాలి. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా పాత నిబంధన ఎలా అయితే ఏం చెప్తుందంటే కంటికి కన్ను పంటికి పన్ను. అయితే ఎందుకు ఈ సందర్భం చెప్తుందంటే ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క కఠినత్వమును బట్టి ఆజ్ఞ ఇవ్వబడిందని క్రీస్తు వారు కూడా చెప్పారు. అయితే అదే రీతిగా ఈనాడు యావత్ క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నారంటే నిజానికి దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ప్రేమ, క్షమించే తత్వము. అది శత్రువైనా మనం క్షమించగలగాలి. కానీ ఈనాడు ఏం కనబడట్లేదంటే క్షమించేటువంటి మనస్తత్వం కనబడట్లేదు, ప్రేమ కనబడట్లేదు. అందుకని ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే మిమ్మల్ని హింసించే వరకు కూడా ప్రార్థన చేయుడని. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎలాగైనా నాశనం అయిపోవాలి, వాళ్ళు ఎలాగన్నా పాడైపోవాలి, వారి యొక్క జీవితంలో ఎంతో కుంగిపోవాలనేటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తూ ఉంటున్నాడంటే ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశములు, మన యొక్క తలంపులు పక్కన పెట్టి, మన యొక్క ఎమోషన్స్ని పక్కన పెట్టి అలాంటి వారికి వరకు కూడా మనం ప్రార్థన చేసేవారుగా ఉండి దేవునికి యొక్క తీర్పు క్రియను మనం ఎప్పుడైతే దేవునికి మనం విడిచిపెడతా ఉంటామో, దేవుని సన్నిధి మనం పెడతా ఉంటామో, మనం ఏం చేస్తామంటే గొప్ప దేవుని యొక్క వెలుగును కలిగిన వారిగా దేవుని యొక్క క్రియలు మనలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే శత్రువుని ఎదుర్కోవాలంటే మనలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తీర్పు అనేది దేవునికి విడిచిపెట్టాలి. వాళ్ళు ఏదైతే నీకు చేస్తున్నారో, కీడు చేసినా, నీకు అపాయమే చేసినా, ప్రమాదమే నీకు సంభవించినా కూడా అటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలంటే మేలు చేసి ఏం చేయాలంటే కీడును జయించాలి. నువ్వు మరలా వాళ్ళు ఏదైతే నీకు అదే చేస్తారో మరలా నువ్వు తిరిగి అదే చేస్తే కనుక దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు, దేవుని యొక్క లక్షణము నీలో ఉండదు, దేవుని యొక్క స్వరూపము కూడా నీలో ఉండదు. ఆనాడు అనేక మంది ఆయన్ని దూషించినా, శిక్షించినా, పరడా దెబ్బలు కొట్టినా, ఉమ్మి వేసినా, సిలువ వేసినా ఏమన్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని. సో ఈనాడు అదే రీతిగా దేవుని యొక్క మనస్తత్వం మనలో ఉంటే కనుక, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క క్రియలు మనలో ఉంటే కనుక, సత్క్రియలు, మనము కూడా ఏం చేయాలంటే శత్రువుని చూసి మరలా వాడికి మనకి ఏదైతే అపాయం చేయాలని చూసినా కూడా మనం ఏం చేయాలంటే మేలు చేసి ఆ మేలు చేత ఆ వ్యక్తిని కూడా మనం మార్చి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్రైస్తవం అంటే ఇది అనేటి విధంగా మనం ఏం చేయాలంటే శత్రువు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మనం మేలు చేత వాళ్ళని ఏం చేయాలంటే కీడును జయించాలి. కానీ ఎప్పుడైతే మేలు చేయడం మానేసేసి మరలా మనం కీడునే మనం చేస్తూ ఉండి
అదే విధానంలో మన ప్రయాణాలు, మన యొక్క క్రియలు, మన యొక్క హృదయము కూడా ఆలోచనలు ఉంటాయో దేవుడు వారిని ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టాడు. మొట్టమొదటిగా మనలో ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, శత్రువు మనకి ఏదైతే చేస్తున్నాడో మరలా మనం తిరిగి అదే చేయకుండా మేలు చేసి వారి కొరకు ప్రార్థించి వారి కొరకు అనుదినము మనం జ్ఞాపకం చేసుకొని క్షమించేటువంటి తత్వము, ప్రేమ మనలో ఎప్పుడైతే మొదలవుతూ ఉంటాయో దేవుని ఎలా మనము గొప్ప ఉన్నతమైన వారిగా మనము నిలబడతాము. కాబట్టి మొట్టమొదటిగా మనం శత్రువుని ఎదుర్కోవాలంటే మనకున్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే మేలు చేసి కూడా వారిని మనము దేవుని యొక్క ప్రేమ చూపించి, దేవుని యొక్క క్షమాపణ వారి ఎడల చూపించి, క్రైస్తవం అంటే ఇది, దేవుని యొక్క ప్రేమ అంటే ఇది, దాన్ని మనం వారికి తెలియచేసి మేలు చేత కీడుని మనము జయించేవారిగా ఉండాలి. రెండవదిగా ఏం చేయాలంటే, సొలొమోను ఏం చేశాడంటే ఇక్కడ శత్రువుని తన యొక్క జ్ఞానం చేత ఆయన శిక్షించకుండా, నిజానికి రాజుకి ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో పవర్ ఉంటుంది, కానీ ఇద్దరిని కూడా ఆయన ఏం చేశాడంటే శిక్షించలేదు, నశింపజేయలేదు, అలాగని చంపలేదు కూడా. ఆయన ఏం చేశాడంటే ఒక టైం ప్రకారము దేవుని యొక్క సమయానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఏం చేశాడంటే విధేయత చూపించి దేవుని యొక్క జ్ఞానము ద్వారా శత్రువులైన ఎదుర్కొన్నాడు. ఈనాడు అదే రీతిగా మనలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే సమయం. కొన్నిసార్లు దేవుడు మనకి శత్రువులను సపోజ్ మనల్ని ఎవరినన్నా చంపాలనుకుంటున్నారు ఒక వ్యక్తి, మనకి ఎంతో కాలంగా మన మీద విరోధముతోటి, మన మీద కక్షతోటి, మన యొక్క ప్రాణాలను కూడా తీయడానికి చూస్తున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అటువంటి వ్యక్తిని ఒకసారి మన యొక్క హృదయాన్ని పరీక్షించడానికి ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళని చంపేటువంటి, లేదంటే వాళ్ళని నాశనం చేసేటువంటి, వాళ్ళ యొక్క ప్రాణం తీసేటువంటి సందర్భాన్ని దేవుడు ఒకసారి కల్పిస్తాం. ఎందుకంటే వాళ్ళని చంపమని కాదు, వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా తీయమని కాదు, కానీ అటువంటి స్థితిలో నీ యొక్క ఆలోచన విధానం, లేదంటే నీ యొక్క హృదయ స్పందన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. ఆనాడు దావీదు కూడా సౌలు ఏం చేసిందంటే ఎంతో పగతోటి, కక్షతోటి, దురాత్మ చేత, అపవాది చేత ప్రేరేపింపబడి దావీదుని ఎన్నోసార్లు చంపాలని చూశాడు. అయితే 2 సార్లు ఏం చేశాడంటే దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడు, ఒక సందర్భాన్ని క్రియేట్ చేశాడు. గుహలో ఉన్నప్పుడు దావీదు పారిపోతూ గుహలో ఉన్నప్పుడు సౌలు కూడా తరుగుతా వస్తూ ఉండి ఏం చేశాడంటే ఆ గుహలోని దాక్కున్నాడు. అయితే దావీదుకి ముందుగా దేవుని యొక్క జ్ఞానం చేత, దేవుని యొక్క మాట చేత సౌలు వస్తున్నాడు చంపడానికి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే మాటు కాసి తన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏమన్నారంటే సౌలు నీకు శత్రువు కదా, నీ యొక్క ప్రాణాలను తీయాలని చూస్తున్నాడు, కాబట్టి దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, నీవు సౌలుని చంపేస్తే నీ రాజ్యం నీది అయిపోతుంది, చంపే అనేటువంటి మాటలు పలుకుతూ ఉన్నారు. కానీ దావీదు ఏం చేశాడంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ఎట్లా చంపగలను అనేటువంటి మాట పలుకుతూ ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే తనకు చంపేటువంటి అవకాశం వచ్చింది, కానీ దేవుని యొక్క సమయానికి అనుకూలంగా తన యొక్క విధేయతను చూపించి పగ తీర్చుకునేటువంటి విధానంలో ఆయన నడవలేదు, కానీ దేవుని యొక్క విధేయత చూపించి శత్రువుని నాశనం చేసేటువంటి సందర్భం 2 సార్లు దావీదుకి కలిగింది, అవకాశం వచ్చింది. అయినా కూడా దావీదు ఏం చేశాడంటే శత్రువుని నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. ఈనాడు అదే సందర్భం మనకు కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో, సంఘటనలో, పరిస్థితుల్లో మన యొక్క హృదయం ఎలా ఉంటుంది? పగతోటే నీ యొక్క హృదయతత్వాన్ని చూపిస్తున్నావా, లేదంటే దేవునికి విధేయత కలిగి అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క అవకాశానికే నువ్వు ఆ సందర్భాన్ని అప్పగించేవాడుగా ఉన్నావా?
అనేటువంటి సంఘటన కానీ అనేటువంటి మెచ్యూరిటీ ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని ఎదుట మనము జ్ఞానం కలిగిన వారిగా శత్రువుని ఎంతో ఈజీగా మనము ఎదుర్కొనగలము. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి రెండవలసిన లక్షణం ఏంటంటే సమయాన్ని, కొన్నిసార్లు దేవుడు మనకు శత్రువుని నాశనం చేసేటువంటి సందర్భాన్ని, ఎవరైతే మనల్ని నాశనం చేయాలని, ఎవరైతే మనల్ని కృంగదీయాలని చూస్తున్నారో వాళ్ళని బాధించేటువంటి సంఘటనలు కూడా దేవుడు మనకు కొన్నిసార్లు కలిగిస్తూ ఉంటాడు. కానీ ఆ యొక్క ప్రక్రియలో నీ యొక్క హృదయతత్వం ఎలా ఉంటుంది, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, దేవుని విధేయత కలిగి నువ్వు నడుచుకునేవాడుగా ఉంటున్నావా, దేవుని యొక్క సమయానికే నువ్వు, దేవుని యొక్క టైమింగ్కే నువ్వు అవకాశం ఇచ్చేవాడుగా ఉంటున్నావా, లేదంటే నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని, శత్రువు యొక్క భయాన్ని, పగను బట్టి నువ్వు నడుచుకునేవాడుగా ఉంటున్నావా అనేటువంటి విషయాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. కాబట్టి రెండవ లక్షణం, మనలో ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటంటే దేవునికి మనము అప్పగించే వారుగా ఉండాలి. ఆ సమయాన్ని ఎంత మాత్రము మన చేతిలో మనం తీసుకుని శత్రువుని మనము హ్యాండిల్ చేయడం కన్నా మనం చేయాల్సిన రెండవ లక్షణం ఏంటంటే దేవునికి మనము ఆ యొక్క సమయాన్ని కానీ ఆ శత్రువుని నాశనం చేసేటువంటి సందర్భం మనకు వచ్చినా కూడా దేవుని యొక్క సమయానికి మనం ఎప్పుడైతే చోటిస్తూ ఉంటామో మనం అనుకున్న దానికంటే గొప్పగా దేవుడు శత్రువుని మరలా మిత్రువుగా కూడా మార్చగలుగుతాడు. అందుకని ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగి వేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్పుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు సమయము కలదు. అది మన సమయం కాదు, అది ఎవరి సమయం అంటే దేవుని యొక్క సమయం. సో మనలో ఉండాల్సినటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఎవరన్నా మనం బాధించడానికైనా, ఎవరన్నా మనం తోలనాడడానికైనా ప్రతిదానికి ఏంటంటే మనం శత్రువు ఎంతగా మనల్ని హింసిస్తున్నా, శత్రువు ఎంతగా మనల్ని కృంగదీయాలని చూస్తున్నా, ఆ పరిస్థితులు ఎంతగా మనల్ని బంధకాల్లోనికి నెట్టేస్తూ ఉన్నా ప్రతిదాన్ని కూడా దేవుడు తీసివేయడానికి, శత్రువుని కూడా మిత్రులుగా మార్చడానికి ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని అనేది నిర్ణయించి పెట్టాడు ముందుగా. ఆ సమయానికి అనుకూలంగా మన యొక్క హృదయం అనేది నడుస్తూ ఉండాలి. మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క సమయానికి స్థానం ఇచ్చేవారుగా, అవకాశం ఇచ్చేవారుగా మనము ఉండాలి. లేకపోతే కనుక ఏమవుతూ ఉంటుందంటే మనం ఊహించలేనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అనేక శోధనల ద్వారా మనల్ని ఇంకా కూడా దేవుడు బాధిస్తూ ఉంటాడు. కాబట్టి రెండవ లక్షణం, శత్రువుని ఎదుర్కోవాలంటే మనలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే దేవుని యొక్క సమయానికి మనము చోటిచ్చేవారుగా ఉండాలి. కానీ మన యొక్క జ్ఞానము చేత, మన యొక్క శక్తి చేత మనము శత్రువుని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోనికి ఎంత మాత్రం మనము వెళ్ళకూడదు. సో సొలొమోను కూడా ఏం చేశాడంటే తనకున్నటువంటి శక్తిని ఆధారం చేసుకోలేదు, తనకున్నటువంటి పలుకుబడిని ఆధారం చేసుకోలేదు, తనకున్నటువంటి అధికారాన్ని ఆయన ఆధారం చేసుకోలేదు, కానీ దేవుని యొక్క సమయానికి ఆయన చోటు ఇచ్చాడు. ఈనాడు అదే రీతి మనము కూడా శత్రువుని, మన యొక్క పరిస్థితులను ఎదుర్కోవాలంటే రెండవదిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవునికే సమయం మనం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క సమయం కొరకు మనము వేచి చూసేవారుగా ఉండాలి. మూడవదిగా దేవుణ్ణి మనం ఎప్పుడైతే గౌరవించి ఆ పరిస్థితుల్లో మనల్ని ఎంతగా చుట్టముట్టి మనల్ని నాశనం చేయాలని, మన యొక్క పతనాన్ని చూడాలని ప్రయత్నించినా కూడా దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, ఆయన క్రియలను మనం కలిగి ఉండి దేవుణ్ణి మనం మహిమపరిచేవారుగా ఉంటామో, దేవుణ్ణి మనం గౌరవించేవారుగా ఉంటామో, అవి ఏం చేస్తూ ఉంటాయంటే శత్రువుని నాశనం చేయడానికి ఆయనకి ఎంతో సమయము పట్టదు. కానీ అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే దేవునికి మనం విధేయత చూపి నడవాలి. విధేయతతో కూడినటువంటి విశ్వాసం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటారో ఆ వ్యక్తి అయినా, క్రైస్తవుడైనా, ఎవరైనా కూడా అదేం చేస్తూ ఉంటుందంటే గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎలా నెరవేర్చడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సొలొమోను అధికారం ఉన్నది, తను ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే గొప్ప మహారాజు. కానీ
ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి గౌరవించి, దేవుని అట్లా భయభక్తులు కలిగి, విధేయత కలిగి ఏం చేశాడు? తన యొక్క అధికారాన్ని వాడుకోలేదు, తన యొక్క శక్తిని వాడుకోలేదు. దేవుడి మీద విశ్వాసం కలిగి, విధేయత కలిగి ఆ సమయాన్ని ఆ యొక్క శత్రువుల్ని ఎవరికి అప్పగించాడంటే దేవునికే అప్పగించాడు. ఈనాడు మనం పరిశీలించుకోవాల్సినటువంటి మూడవ విషయం ఏంటంటే, మూడవ లక్షణం, మనలో ఉండాల్సినటువంటి మూడవ లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే మన యొక్క అధికారాన్ని శత్రువులు లేదా సందర్భాల్ని మనం నాశనం చేయడానికో, వాళ్ళు ఏదైతే మనం చేశారో తిరిగి మరలా వాళ్ళని అదే చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుడు అటువంటి వ్యక్తులనైనా అటువంటి హృదయాన్నైనా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఎంత మాత్రం కూడా అంగీకరించడు. కాబట్టి ఈనాడు మన యొక్క శక్తి ద్వారా మనము శత్రువుని ఎదుర్కొనేవారుగా ఉన్నామా, లేదంటే దేవునికే మనం వారిని అప్పచెప్పేవారుగా ఉన్నామా, విధేయత కలిగి అనేటువంటి మూడవ లక్షణం మనం కలిగి ఉండాలి. అందుకనే మనకి 1 సమూయేలు 24వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దాని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే విధేయత కలిగి మనము శత్రువునైనా ఎదుర్కోవడానికి, సందర్భాన్ని ఎదుర్కోవడానికి, క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి విధేయత కలిగి ఉండాలి. మనకి నచ్చినటువంటి ఆలోచనలను లేదంటే పరంగా మనం నడిచేటువంటి హృదయతత్వం మనలో ఉండకుండా మొట్టమొదటి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని అడగాలి. మనం దేవుని యొక్క విధేయత కలిగి ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఆ పరిస్థితుల నుంచి మనం ఎలా బయటపడాలి, అపవాది యొక్క ఆలోచనలు మన మీద ఎలుబడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆత్మీయమైనటువంటి ఆలోచనలను, జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. యెహోవా న్యాయము తీర్చును. నీకు నాకు మధ్య ఉన్నటువంటి శత్రుత్వమైన పగ అయినా నేను సీరియస్గా దాన్ని తీసుకోవట్లేదు, దాన్ని బట్టి నేను నా యొక్క క్రియలు ఉండట్లేదు, దాన్ని నిన్ను మరలా నాశనం చేయలేనటువంటి మనస్తత్వం నాలో లేదు. కానీ అది దేవునికే నేను అప్పచెప్పుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ దావీదు ఎవరితో చెప్తున్నాడు. సో అదే రీతిగా ఎప్పుడైతే మనము దేవుని అట్లా భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటామో, మనలో మూడవ లక్షణం ఏం కలుగుతూ ఉంటుందంటే, శత్రువుని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునికి మనం వారిని విడిచిపెట్టి దేవుని యొక్క న్యాయాన్ని మనం కోరేవారుగా మనము ముందుకు కొనసాగుతూ ఉంటాము. అందుకనే కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనంలో కూడా దావీదు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే వాడిని నాశనం చేసేస్తే మన జీవితాంతం ఎంతో సుఖంగా, లేదంటే మనకి ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి అపాయం కానీ మనకు ఉండగదు కదా అని ఆలోచించుకోవచ్చు. కానీ దేవునికి మనము సమయం ఇచ్చి, దేవునికి మనము ఆ యొక్క సందర్భాన్ని, ఆ శత్రువుని దేవుని యొక్క న్యాయం కొరకు మనము ఆశ్రయించే వారికి ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో, మనం అనుకునేటువంటి రీతిగా దేవుడు ఆ యొక్క సంఘటనలు కానీ, పరిస్థితులను కానీ, శత్రువులను కానీ మనకు మేలుకరంగా మార్చేటువంటి దిశగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే కీర్తనలో ఇంకొక మాట రాయబడింది ఏంటంటే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము పెట్టుదు. ఇటువంటి గొప్ప మాట మనకి ఈ లోకంలో ఎవరు ఇవ్వగలుగుతారండి? అసలు ఏ యొక్క శత్రువు అయినా ఎదుటి వ్యక్తిని చంపాలనేటువంటి అవకాశాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మరలా వాళ్ళని తీసుకొని వాళ్ళ ఎదుట భోజనం పెట్టి శత్రువుని ఒక మిత్రులుగా మార్చుకుంటారు ఎవరైనా. అంతెందుకు మనమే, మన యొక్క ఫ్రెండ్సే కావచ్చు, మన యొక్క ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన యొక్క ఇరుగు పొరుగు వారే కావచ్చు, మనతో కొంచెం విరోధంగా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళతోటి ఆ విరోధం కాస్త ఉండి కొలిది రాను రాను ఏమవుతూ ఉంటుందంటే పగగా మారుతుంది. పగ కాస్త ద్వేషంగా మారుతుంది. ద్వేషం కాస్త ఏమవుతూ ఉంటుంది అంటే శత్రువుగా, బద్ధ శత్రువుగా కూడా మారుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అలా చాలా మంది సంఘటనలు కూడా కొనసాగుతూ ఉంటే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ అటువంటి సందర్భంలో మనము దేవునికి విధేయత కలిగి
దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఆయన మనం ఆశ్రయిస్తూ ఉంటాము శత్రువు గురించి. అటువంటి వారితో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే భోజనము పెట్టేవారిగా ఆయన మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. శత్రువుని మిత్రుడు కూడా ఆయన మారుస్తూ ఉంటాడు. సో మనలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే విధేయత కలిగి మనము దేవుణ్ణి మనం గౌరవించి దేవునికి మనము సమయం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క అధికారానికి మనము ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు మనలో ఉంటాయో ఏ శత్రువునైనా మనము ఎదుర్కొనగలుగుతాము. ఆనాడు సొలొమోను కూడా ఎంతో జ్ఞానం కలిగి ఎన్నో రాజు అంటే సాధారణంగా ఎంతో ప్రతిదినము ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేయాలి. తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన యొక్క ప్రజలను కాపాడుకోవడానికి, తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో చాలామంది ఏం చేస్తారు, శత్రువుని చూసి భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు కలిగినటువంటి సందర్భాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు, సంఘటన చూసి భయపడిపోతూ ఉంటారు. కానీ సొలొమోను ఎలా డీల్ చేశాడంటే శత్రువులను కూడా, నిజానికి దావీదు ఎంతో యుద్ధాలు చేశాడు. కానీ సొలొమోన్ టైం వచ్చేటప్పటికి ఆయన శత్రువుని ఎలా డీల్ చేశాడంటే యుద్ధంతో డీల్ చేయలేదు. నిజానికి దావీదు చేసినటువంటి యుద్ధాలు సొలొమోను చేయలేదు, చూడలేదు కూడా ఆయన జీవితంలో అన్ని యుద్ధాలు. కానీ ఎలా డీల్ చేసే శత్రువుని, తన యొక్క రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు, తన యొక్క ప్రజలను ఎలా కాపాడుకున్నాడు, తన యొక్క అధికారాన్ని ఎలా కాపాడుకున్నాడు అంటే దేవుని ఎడల జ్ఞానం కలిగి, దేవుని యొక్క విధేయత కలిగి, దేవునికే సమయం ఇచ్చేవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలోనే శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చాడు. దావీదు చేసినటువంటి యుద్ధాలు సొలొమోను చేయలేదు. కానీ ఆయన శత్రువుని ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి 3 లక్షలు ఏంటంటే లక్షణాలు, మొట్టమొదటిగా తనలో ఉన్నటువంటి వైలెన్స్ అనేది ఆయన ఎంత మాత్రము ఎంకరేజ్ చేయలేదు. దేవునికే విధేయత చూపించి పగ తీర్చుకునేటువంటి సందర్భాన్ని ఎవరికి అప్పగించాడంటే దేవునికి అప్పగించాడు. దేవుని యొక్క సమయం వరకు ఆయన వేచి చూచాడు. దేవుని ఎడల విధేయత కలిగి దేవుణ్ణి గౌరవించాడు. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు కూడా మనలో ఉంటాయో మనము కూడా శత్రువునైనా, మన యొక్క ఇరుగు పొరుగు వారినైనా, మనతో ద్వేషంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా, అది వర్క్ విషయంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, బయట నైబర్హుడ్లోనే కావచ్చు, ఎవరినైనా కూడా దేవుని ఎడల ప్రేమ కలిగి మనం ఆ ప్రేమను ఇతరుల పట్ల ఎప్పుడైతే చూపిస్తామో ప్రతి వ్యక్తికి, అప్పుడే మనము శత్రువుని మిత్రువుగా కూడా మార్చుకోగలుగుతాము. సో ఈ 3 లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో ప్రతి సందర్భాన్ని, ప్రతి పరిస్థితిని, శోధనలను కూడా మనము ఎంతో సునాయాసంగా, ఎంతో తేలిగ్గా ప్రతి శత్రువును కూడా మిత్రువుగా మనము మార్చుకుంటాము. కాబట్టి ఈ 3 లక్షణాలు దేవుడు ఈనాడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.